ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరి మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి మిక్కిలి విలువైన అత్తరు జటామాంసిని తీసుకొచ్చి ఆయన తల మీద మొత్తం పగలగొట్టి పోసేసి మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది ఏడుస్తా. అప్పుడు యేసయ్య ఏమీ అనడు, యేసయ్య ఏమీ మాట్లాడకుండా ఉంటారు. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు మరి ఆ స్త్రీ చేసిన పనిని చూసి ఎందుకు ఇంత వేస్ట్ చేస్తుంది, మరి ఆ రోజుల్లో అది చాలా కాస్ట్లీ అయిన చాలా విలువైన విషయం ఆ అత్తరు అంటే. మరి అంటే వాళ్ళ సంపాదన అంతా, ఒక సంవత్సరం సంపాదన అంతా కలిపితే ఆ అత్తరు వాళ్ళు కొనుక్కుంటారంట. ఈ రోజుల్లో మనం ఎట్లయితే బంగారాన్ని కొనుక్కొని మనం కూడబెట్టుకుంటామో దాచిపెట్టుకుంటామో ఆ రకంగా వాళ్ళ కష్టార్జితం అంతా ఆ అత్తరు రూపంలో వాళ్ళు ఉంచుకునే వాళ్ళంట. మరి అలాంటి విలువైనది ఆమె దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసేసిందంట, యేసయ్య తల మీద పోసినప్పుడు అది యేసయ్యకు అర్థమైంది, మరి ఆ స్త్రీకి అర్థమైంది. ఆ స్త్రీ ఏమనుకుందంటే యేసయ్య కంటే విలువైనది ఈ లోకంలో ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదంతా ఆయనకి ఇచ్చినా కూడా ఇంకా సరిపోదు అని యేసయ్య విలువ గుర్తుపట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆ విలువైనది పగలగొట్టి పోసేసింది. హల్లెలూయా. మరి ఈ విషయము చేసిన స్త్రీకి యేసయ్యకి మాత్రమే ఆ యొక్క విలువైన కార్యం అర్థమైంది. మరి చుట్టూ ఉన్నవాళ్ళు, మరి ఈ లోకంలో ఉన్నవాళ్ళు మరి ఆమెను చూసి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇంత విలువైనది ఎందుకు పోగొట్టుకుంటుంది, ఇంత విలువైనది ఎందుకు పగలగొట్టింది, ఇంత విలువైనది ఎందుకు పారేసుకుంటుంది, మరి బీదలకి ఇవ్వచ్చు కదా అమ్మి, మరి ఎందుకు వేస్ట్ చేస్తుంది, ఎవరి కొరకు ఏ విషయమై తను అది వేస్ట్ చేసుకుందో, ఏ విలువ గుర్తుపట్టి ఆ యొక్క విలువైనది ఈ లోకంలో విలువ కాదు అనుకున్నదో అది ఈ మనుషులకు అర్థం కాలేదు, చుట్టూ ఉన్న వారికి. మరి బైబిల్లో రాసి ఉంటుంది కదా, నా నిమిత్తము మీరు అన్నదమ్ములనైనను అక్క చెల్లెలైనను మరి కుటుంబాన్నైనను ఏమైనా నా కోసం మరి నా రాజ్యవ్యాప్తి కొరకు మీరు వదిలేస్తే మీకు అంతకంతకు గొప్పగా నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు ఇంకెక్కువగా పొందుకుంటారు పరలోకంలో అని రాసి ఉంటుంది. అంటే ఈ లోక సంబంధికులకి నీవు దేవునితో కలిగి ఉన్న కనెక్షన్, నీవు దేవుని కొరకు చేస్తున్న కార్యం, నువ్వు దేవుని కొరకు కోల్పోతున్న ఆ యొక్క విలువైన మరి ఈ లోకపరంగా విలువైన ఆ యొక్క విషయాలు అర్థం కావండి, చెప్పినా అర్థం కావు. దట్ ఈస్ ద కనెక్షన్ యూ హ్యావ్ విత్ ద లార్డ్. అది దేవునికి నీకు మధ్యలో ఉన్న కనెక్షన్. ఆ అత్తరు జటామాంసి ఈ లోకానికి చాలా విలువ గలది, కానీ ఆ స్త్రీకి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అది ఆమెకి అసలు విలువైనదిగా కనిపించలేదు. ఎందుకంటే అంతకంటే ఎంతో విలువైన యేసయ్య యొక్క ప్రేమను, యేసయ్య యొక్క విలువను ఆ స్త్రీ గుర్తుపట్టింది. ఎందుకు వచ్చింది అని తప్పు పట్టడమే చుట్టూ ఉన్న వాళ్ళ, ఎందుకు పారబోసిందని తప్పు పట్టడమే, ఎందుకు పోగొట్టుకున్నదని తప్పు పట్టడమే, కానీ తను చేసింది ఏమిటో యేసయ్యకి తెలుసు. అందుకే అంటాడు దేవుడు, ఆమె నా భూస్థాపన నిమిత్తం చేసింది. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యము కూడా, ఈ స్త్రీ చేసిన కార్యము కూడా తప్పకుండా ప్రకటింపబడుతుంది అని ఎంత గొప్ప ఘనతని ఆ స్త్రీకి దేవుడు ఇచ్చినాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో విలువైనదని ఈ లోకం లెక్కగట్టే ఏదైనా, అది ఏమైనప్పటికీ పోగొట్టుకున్నావా? ఈ లోకం నిన్ను ఎందుకు ఇంత వేస్ట్, ఎందుకు ఇట్లా చేసినారు, ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయం అని చెప్పి నిన్ను తప్పుపడుతున్నారా? నువ్వు చేసిన కార్యం, నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు వేస్తున్న అడుగులు, ఆయన కోసం నువ్వు తీసుకున్న తీర్మానం మరి నీకు యేసయ్యకి అర్థమైతే సరిపోదా?
ఈ లోకమంతటికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. యేసయ్యనే నీ గురించి సాక్ష్యం చెప్పే దినము రానే వస్తుంది. ఆమె జోలికి పోకుడి అని దేవుడు చెప్పినాడు. ఎందుకంటే ఆమె చేస్తున్న కార్యం యేసయ్యకి తెలుసు. ఆమె తీసుకున్న నిర్ణయం యేసయ్యకి తెలుసు. మరి ఆయన నుంచి వచ్చే ప్రతిఫలం కొరకు వేచి ఉందామా? మరి అందరూ తొందర పెడుతున్నారా నీ చుట్టూ? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు జాబ్ వదిలేసావు? ఎందుకు ఈ సంబంధాన్ని పోగొట్టుకున్నావు? ఎందుకు వారిని వదిలేసావు? ఎందుకు ఈ బంగారాన్ని వదిలేసావు? ఈ ఇల్లును వదిలేసావు? ఇంత కానుకేయడం అవసరమా? ఈ నిర్ణయం తీసుకోవడం అవసరమా అని నేను అంటున్నారా? తొందరపడకండి. నీవు యేసయ్యని బట్టి చేసిన ప్రతి పని, యేసయ్య కోసం చేసిన ప్రతి త్యాగం ఆయన వెలకట్టి అంతకంతకు నీ వల్ల వేస్తాడు. దేవుడు మనల్ని దీవించును గాక.